తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం మరింత ముదురుతోంది. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇప్పటికే 11 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతుండగా తాజాగా మియాపూర్ పోలీసులు మరో 25 మంది ప్రముఖులపై కేసు నమోదు చేశారు. టాలీవుడ్ హీరోలు దగ్గుపాటి రాణా, విజయ్ దేవరకొండ సహా పలువురు నటీనటులు, యూట్యూబర్లు ఈ జాబితాలో ఉన్నారు. ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, ప్రణీత, శ్రీముఖి, రీతూ చౌదరి, యాంకర్ శ్యామ్లా, నీతూ అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిణి, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి కేసు నమోదైన వారిలో ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు యూట్యూబర్లు ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత ఉన్నారు. విచారణకు హాజరైన వారు టేస్టీ తేజ మంగళవారం పంచాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణ జరిపారు. యాంకర్ విష్ణుప్రియ గురువారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. హర్ష సాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ పోలీసుల విచారణకు పిలిచిన తర్వాత అరెస్టు భయంతో దుబాయ్ కు పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ను సీరియస్ గా తీసుకున్నారు. ఈ యాప్స్ కారణంగా ఎక్కువ మంది యువకులు ఆర్థికంగా నష్టపోతున్నారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న మరియు గతంలో ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై చర్యలు తీసుకునేలా కసరత్తు చేస్తున్నారు. ఈ కేసులో మరికొందరిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం.